ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీంకార డివోషనల్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మన వీడియో ఏమిటంటే మార్గశిర మాసంలో 2024వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో మనకి రాబోయే మోక్షద ఏకాదశి ఎప్పుడు. మోక్షద ఏకాదశి చాలా అద్భుతమైనటువంటి రోజు, శక్తివంతమైనటువంటి ఏకాదశి. ఈ రోజున మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి, ఏ విధమైనటువంటి పూజా విధానాన్ని మనం పాటించాలి, ఎటువంటి పుష్పాలు వాడాలి, మనం ఈ రోజున చదవాల్సినటువంటి శ్లోకాలు మంత్రాలు ఏమిటి, మనం ఈ రోజున ఈ విధంగా ఈ వీడియోలో చెప్పబోయే విధంగా పూజ చేసుకుంటే మనకు అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి, పండితులు కూడా చెప్తూ ఉన్నారు. ఆ విధానాన్ని మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా తెలియజేయబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ ఏడాది డిసెంబర్ 11వ తేదీన బుధవారం నాడు మోక్షద ఏకాదశి వచ్చింది. అన్ని ఏకాదశుల్లోకి ఈ మోక్షద ఏకాదశి చాలా ఉత్తమమైనది, పవిత్రమైనది. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తిని కానీ విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ పూజిస్తే ఈ జీవితంలో అంటే మీ జీవితంలో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా కూడా తొలగిపోతాయి. మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇదంతా కూడా పురాణాలు శాస్త్రాలు పెద్దలు చెప్తున్నటువంటి మాట. అంతర్శక్తివంతమైన ఈ మోక్షద ఏకాదశి పూజకు మనం ఏమేమి వాడాలి, ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని ఆరాధించడం శుభప్రదం. డిసెంబర్ 11వ తేదీన విష్ణు రూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, నియమాలు ఏమిటి, పాటించవలసినటువంటి జాగ్రత్తలు, నియమాలు అన్నిటిని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 11 ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి, స్నానం చేసే నీటిలో కాస్త ఉప్పు పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. స్నానం చేసిన తరువాత వీలైతే పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా చాలా శుభప్రదం. వెంకటేశ్వర స్వామి పూజలో పసుపు రంగు వస్త్రాలు ధరించడం వలన మనకి శుభం చేకూరుతుంది అని చెప్తూ ఉంటారు. అలాగే ఇంట్లో పసుపు నీరు జల్లుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని పూజ గదిలో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి. వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉంటే గంధం కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పూలతో స్వామివారికి అలంకరించండి. అయితే స్వామివారి పటాన్ని అందంగా అలంకరించుకోండి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిల్లో తులసిమాల ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసిమాలను వేయడం మర్చిపోవద్దు. ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎంతో సంతోషంతో ఉంటారట తులసిమాలను సమర్పిస్తే. ఒకవేళ తులసిమాల దొరకలేని పక్షంలో కొన్ని తులసి దళాలనైనా వెంకటేశ్వర స్వామి పాదాల ముందు పెట్టండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించుకొని స్వామివారికి దీపారాధన చెయ్యాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీ ఇంటిలో అఖండ రాజయోగం కలగాలంటే ఏకాదశి రోజున బియ్యం పిండిలో ఆవు పాలు కానీ నీళ్లు కానీ కలిపి 2 పిండి ప్రమిదలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయండి. పిండి ప్రమిదలకు గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. అవి ఎలా పెట్టాలి, స్వామి వారి యొక్క నామాలు ఉంటాయి కదా, అలా పెట్టాలి. ఆవు నెయ్యి కలిపినటువంటి, ఒకవేళ మనం నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ రెండిట్లో ఏదైనా కూడా మనం యూజ్ చేయవచ్చు దీపారాధనలో. పవిత్రమైనటువంటి ఈ మోక్షద ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే పానకం వడపప్పును నైవేద్యంగా సమర్పించండి. పానకంలో తప్పనిసరిగా తులసి దళం వేయడం మాత్రం మర్చిపోవద్దే. ఇలా చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. అంటే మనం కోరినటువంటి కోరికలు వెంటనే నెరవేరుతాయి అని పెద్దలు చెప్తున్నారు. చివరిగా వెంకటేశ్వర స్వామి వారికి పచ్చ కర్పూరంతో మనం హారతి ఇవ్వాలి. ఒకవేళ పచ్చ కర్పూరం లేని వారు మామూలు కర్పూరంతో ఇవ్వవచ్చు. ఇచ్చిన తరువాత నమస్కారం చేసుకోండి. పూజ పూర్తయిన తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు, కనీసం మీకు వీలు లేకపోతే 108 సార్లు చదువుకోవడానికి
7 సార్లు, 11 సార్లు, 9 సార్లు అయినా సరే చదువుకోండి. 21, 54 ఇలా కూడా. ముఖ్యంగా డబ్బు సమస్యతో బాధపడేవారు ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి చెట్టును పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయట. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కలో లక్ష్మీదేవి దిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే స్వయంగా లక్ష్మీదేవిని పూజించినటువంటి ఫలితం లభిస్తుంది. తులసి మొక్కను కొన్ని పచ్చిపాలు, అంటే పచ్చిపాలు ఎక్కువ వేయకూడదు. పచ్చిపాలు 2 చుక్కలు మాత్రమే నీటిలో కలిపి తులసి మొక్కకు సమర్పించండి. మళ్ళీ ఎక్కువ వేశారంటే చీమలు వచ్చి ఏర్లు దెబ్బతిని మొక్క నిద్రపోతుంది. కాబట్టి అలా చేయొద్దు. చిన్నవి కొంచెం 2 చుక్కలు. తులసి దగ్గర దీపం వెలిగించి తులసి చెట్టుకు 7 ప్రదక్షిణలు చేయండి. అలాగే 7 ప్రదక్షిణలు చేసేటప్పుడు తులసి అమ్మవారి యొక్క నీడ పడినట్లయితే మాత్రం ఆ నీడని ఎట్టి పరిస్థితుల్లో తొక్కవద్దు. అలా ఈ ఏకాదశి రోజున ఈ పరిహారాన్ని పాటించండి. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోవడానికి, తగ్గుముఖం పట్టడానికి ఒక్కొక్కటిగా అడుగు ముందుకు వేస్తూ ఉంటుందట. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఆ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకు తీసుకొని ఆకుపైన పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఆకును తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఎల్లవేళలా ఆర్థిక సమస్యలు లేకుండా డబ్బు కూడుతుంది అని పరిహార శాస్త్రంలో చెప్పబడిందట. ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఏకాదశి నాడు రావి చెట్టుకి 5 ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇలా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా పండితులు చెప్పినటువంటి మాట, అలాగే పురాణాల్లో శాస్త్రాల్లో రాసినటువంటి మాట కాబట్టి ప్రతిదీ పరిహారంతో సహా మీకు నేను తెలియజేస్తున్నాను. శ్రద్ధగా వినండి. మీకు వెసులుబాటు ఉన్నవారు తప్పకుండా పాటించండి. ఈ మోక్షద ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో మరలా స్నానం చేసి ఇంట్లో తులసి కోట పూజ చేసుకొని ఇంటి గుమ్మం దగ్గర 2 దీపాలను వెలిగించాలి. ఈ 2 దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం, మరొక దీపం లక్ష్మీదేవికి అంకితం. అంటే విష్ణుమూర్తికి ఒకవైపు, లక్ష్మీదేవికి ఒకవైపుగా మనం చెప్పి అమ్మవారికి స్వామివారికి దీపారాధన చేయాలి. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెనువెంటనే అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదు. ఖచ్చితంగా మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలా చేస్తే ఆయుష్ తగ్గిపోతుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఏకాదశి రోజున నూనె రాయవద్దు. ఈ ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తరువాత అంటే సాయంత్రం సమయంలో ఉప్పు ఉన్న అటువంటి ఆహారం ఎప్పుడూ తినకూడదు. ఇలా తినడం వలన అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఏకాదశి రోజున ఉప్పు తినడం మానేసుకోండి. ఈ మోక్షద ఏకాదశి రోజున మీ ఇల్లంతా కూడా ధూపం వేసే సమయంలో అంటే ధూపంలో 7 లవంగాలు వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రావడం, ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళడం, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది. ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ఒక ఎర్రటి వస్త్రంలో కొన్ని బియ్యం పోసి కాస్త పసుపు కుంకుమ వేసి మూట కట్టి ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదివి మీరు డబ్బు దాచుకునే బీరువాలో ఈ మూటను ఉంచాలట. ఇది ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ మోక్షద ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది. మీకు బ్రహ్మాండ పురాణం అనే దాన్ని చదివినట్లయితే మీకు ఈ పరిహారాలన్నీ కూడా అందులో వస్తాయి. బ్రహ్మాండ పురాణంలో మనకి ఈ యొక్క పరిహారాలు చెప్పబడి ఉన్నాయి. అందులోవి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఇలా సాయంత్రం సమయం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసం విరమించి భోజనం చేయవచ్చు. అంటే ఉప్పు లేని ఆహారం మాత్రమే తినాలి. ఇలా ఏకాదశి రోజున విష్ణువు సహస్రనామాలు పారాయణ చేయడము, గోవింద అనేనా ఒకవేళ సహస్రనామాలు అష్టోత్తరాలు చదవడం రాని వాళ్ళు ఓం నమో నారాయణాయ అని గాని గోవింద గోవింద అని గాని అంటే వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక కలుగుతుంది. సర్వ పాపాలు నశిస్తాయి. ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు, చాలా తప్పు. మీరు ఎవరైనా కూడా పూజ చేసే ముందు ఖచ్చితంగా రేపు కొయ్యవద్దు, ముందు రోజు తెచ్చిపెట్టుకోండి. కాబట్టి ఏకాదశి రోజు కోసం ముందు రోజు తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి తప్ప
ఆ రోజున మాత్రం కొయ్యకూడదు. ఎందుకంటే ఆ రోజు తులసి మొక్కలో లక్ష్మీదేవి, తులసమ్మ వారిలో లక్ష్మీదేవి ప్రవేశించి ఉంటుంది. మనం ఆ రోజు దళాలను కొయ్యడం వలన చాలా చాలా అరిష్టం. అలాగే నలుపు రంగు వస్త్రాలను వేసుకోవడం కూడా ఈ రోజు చాలా తప్పు. మీరు వీలు ఉంటే పసుపు వేసుకోండి, లేదు అనుకుంటే తెలుపు నలుపు కాకుండా మిగతావి ఏవైనా ఏకాదశి రోజు మీరు ధరించవచ్చు. ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో ఎప్పుడు నిద్రపోకూడదు. ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడికి తులసి దళాలను సమర్పిస్తే, అలాగే పూజ కూడా శ్రీకృష్ణుడికి చేయడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏకాదశి రోజున మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలోనికి ప్రవేశిస్తాడు కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకూడదు. అన్నానికి భిన్నంగా మరి ఏదైనా తినవచ్చు. అలాగే ఏకాదశి రోజు మాంసం, వెల్లుల్లి, ఉల్లి అలాంటి ఆహార పదార్థాలు కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే ఈ మోక్షద ఏకాదశి రోజున మీరు చేసే ఏ చిన్న పుణ్యకారమైన కార్యమైనా సరే, ఏ చిన్న దానమైనా సరే అనంత కోటి పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ రోజున మీరు ఒక్కరికైనా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నించండి, వస్త్రదానం చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు వెసులుబాటు లేదు, మాకు వీలు లేదు, మేము చెయ్యలేము అనుకునేవారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి నోరు లేని జీవులు ఉంటాయి కదా, కుక్కలని లేదంటే పైన పక్షులని, వాటికైనా సరే మీ చేతితో కొంచెం నీళ్ళో అన్నమో అందించండి. చాలా కోటి జన్మల పుణ్యం మీరు పొందండి. మీకైతే సింపుల్ గా మనం మాట్లాడుకునే విధంగా ఎలా అయితే ఉంటుందో అలా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడం జరిగింది. నేను చెప్పే ఈ వీడియోలో చెప్పిన ప్రతి పరిహారం కూడా మనకి పండితులు అలాగే పురాణాల్లో శాస్త్రాల్లో రాసి ఉన్నటువంటి వాటిని చదివి చెప్పడం జరుగుతుంది. నేను కూడా మీ అందరి తరపున చాలా మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అని అంటే నేను ఈ ఛానల్ పెట్టింది నాకు తెలిసినటువంటి కొంచెం చిన్న విషయాలను మాత్రమే మీకు షేర్ చేయడానికి. రేపు వచ్చే రోజు కోసం నేను ఈ ఛానల్ చెప్పాలి, ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు, 2000 మంది జనం వెయిట్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ అనే ఉద్దేశంతో రేపటి కోసం నేను ముందుగానే బుక్స్ చదవడం మొదలు పెడుతున్నాను. నేను కూడా ఈ ఛానల్ పెట్టిన తర్వాత చాలా చాలా విషయాలు తెలుసుకున్నానండి. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే కావాలి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ అందరికీ కూడా మార్గశిర మాస మోక్షద ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ యమున. నమస్కారం.